హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు మాక్ టెస్ట్ ఎలా ఫ్రీగా అటెంప్ట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీఎస్ లాసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నేను డెస్క్టాప్ సైట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకున్నాను. సో ఎనేబుల్ చేసుకుంటే సేమ్ కంప్యూటర్లో ఒక మానిటర్లో స్క్రీన్ ఎలా వైడ్గా కనిపిస్తుందో అలా కనిపిస్తాయి అన్నమాట. సో యాజ్ యువర్ విష్ అండి, మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్లో కింద థర్డ్ ఆప్షన్స్ మార్క్ టెస్ట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. మార్క్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు లాసెట్ 3 years, లాసెట్ 5 years, పీజీఎల్సెట్ అన్న 3 ఆప్షన్లు కనిపిస్తాయి. సో మీరు లాసెట్ రాస్తున్నట్లయితే మీరు 3 years యాజ్ వెల్ యాజ్ 5 years 2 మార్క్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ లాసెట్ 3 years. సో మనని అది మార్క్ టెస్ట్ పేజ్కి అయితే డైరెక్ట్ చేసింది. సో ఇక్కడ లాగిన్ అని చెప్పేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నాయి కదా, సో అవి ఆటోమేటిక్గా ఫిల్ అయ్యి వస్తాయి, డిఫాల్ట్గా ఉంటాయి. సో మీరు జస్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయడం వల్ల మీకు కలిగే లాభం ఏంటంటే, మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫర్ ద ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తే వేరే ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఒకసారి ఇంటి దగ్గరే ఆ ఎక్స్పీరియన్స్ చేసి రాస్తే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది, రైట్? యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ వెరీ కాన్ఫిడెంట్లీ, సో వితౌట్ ఎనీ వర్రీస్. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి ముందే చదువుకోవచ్చు. సో ఎగ్జామ్లో మనకు ఏ విధంగానైతే ఉంటుందో మార్క్ టెస్ట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉంటుంది. సో ఇక్కడ సేమ్ ఎగ్జామ్లో మీకు ఇక్కడ సిస్టమ్ నేమ్ అని ఉంటుంది. ఈ విధంగా కైండ్లీ గెట్ ఇన్ టచ్ విత్ ద ఇన్విజిలేటర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద నేమ్ అండ్ ఫోటోగ్రాఫ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ నాట్ యువర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఫోటో అనేది కనిపిస్తుంది అనమాట. సో అదంతా పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు నావిగేటింగ్ టు ఏ క్వశ్చన్. సో మనం ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి ఎలా నావిగేట్ అవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసాము, తర్వాత మనం 13th క్వశ్చన్కి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఎలా నావిగేట్ అవ్వాలో చెప్తున్నారు. దెన్ ఆన్సరింగ్ ఏ క్వశ్చన్, ఎలా క్వశ్చన్ ఆన్సర్ చేయాలో చెప్తున్నారు. నెక్స్ట్ నావిగేటింగ్ త్రో సెక్షన్. సో మీరు సెక్షన్ ఏలో కొన్ని అటెంప్ట్ చేశారు, మీరు సెక్షన్ సి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సెక్షన్ సిలో కొన్ని అటెంప్ట్ చేసి మళ్ళీ సెక్షన్ బికి వద్దాం అనుకుంటున్నారు. సో ఆ విధంగా మీరు సెక్షన్స్లో కూడా నావిగేట్ అవ్వచ్చు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెక్షన్ సి అటెంప్ట్ చేయొచ్చు 60 క్వశ్చన్స్, తర్వాత సెక్షన్ ఏ, తర్వాత సెక్షన్ బి. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీ యొక్క కన్వీనియన్స్ ప్రకారం మీరు సెక్షన్స్లో కూడా నావిగేట్ అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్లో కొన్ని వేరే విధంగా ఉన్నాయండి. సో లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 180 minutes అని ఇచ్చారు. సో యాక్చువల్లీ టీఎస్ లాసెట్ ఈజ్ కండక్టెడ్ ఓన్లీ ఫర్ 90 minutes అండి. సో 90 నిమిషాలు, 1.5 hourలోనే ఎగ్జామ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 120 questions ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్, మిగతా ఇన్స్ట్రక్షన్స్ కూడా వేరే ఎగ్జామ్ నుంచి కాపీ పేస్ట్ చేశారు అన్న విధంగా నాకైతే అనిపిస్తుంది. సో మ్యాక్సిమం మనకు కావాల్సినవి ఇందులోనైతే ఉన్నాయి. సో ఒకసారి అయితే చదవండి. ఐ విల్ టెల్ యూ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద చూజన్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. అన్ని ఇన్స్ట్రక్షన్ చదివాను, నా డివైస్ ప్రాపర్గా వర్క్ చేస్తుందని చెప్పేసి మీరు డిక్లేర్ చేస్తున్నట్టు. నెక్స్ట్ ఐఎమ్ రెడీ టు బిగిన్. సో దాని మీద క్లిక్ చేయండి. సో లోడ్ అయింది మొత్తానికి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఎల్బి 3 years అని ఉంది. పార్ట్ ఏలో ఉన్నాం మనం. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్నాము. క్వశ్చన్ నెంబర్ 1, ద ఓజోన్ లేయర్ రెస్ట్రిక్ట్స్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు: విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, ఎక్స్రేస్ అండ్ గామా రేస్, అల్ట్రావైలెట్ రేడియేషన్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అల్ట్రావైలెట్ రేడియేషన్ మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ ఫోన్లో అటెంప్ట్ చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా ఫింగర్ తో టచ్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. వేరాజ్ మనం కంప్యూటర్లో అటెంప్ట్ చేస్తున్నట్లయితే మనం మౌజ్ యూజ్ చేస్తాం. ఓకే, మౌజ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం.
సో అది కూడా నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ షేర్ యూ దట్ వీడియో వెరీ సూన్. సో క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ ఇక్కడ చూసారు కదా, ఒకటేమో క్లియర్ రెస్పాన్స్ అని ఉంది. సో క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ డీసెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. సో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఒక 5 నిమిషాలు మిగిలింది అనుకోండి. సో మీరు కొన్ని క్వశ్చన్స్ డౌట్గా ఉన్నారు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ మీకు ఆ క్వశ్చన్ మీద ఒక 2 మినిట్స్ ఆలోచిస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మీకు లాస్ట్లో టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నారు, లాస్ట్లో మిగిలిన 5 మినిట్స్లో మళ్ళీ ఆ క్వశ్చన్ ఎక్కడుందని వెతుక్కోకుండా మీరు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈజీగా ఆ క్వశ్చన్ని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ క్వశ్చన్స్ మీకు సపరేట్ సింబల్తో కనిపిస్తాయి. సో మార్క్ ఒక ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు ఆ ఆన్సరు ఎగ్జామ్లో కన్సిడర్ చేయబడుతుంది. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే దానికి ఎటువంటి మార్క్స్ అయితే పడవు. నెక్స్ట్ కింద సబ్మిట్ అని ఉంది, అంటే మొత్తం ఎగ్జామ్ సబ్మిట్ చేయడం అనమాట. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. సో నేను సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్గా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా 30 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్గా పార్ట్ బికి తీసుకొని వెళ్తుంది 31st క్వశ్చన్కి. సో ఆ విధంగా మొత్తం 120 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు సెక్షన్స్ కూడా మార్చుకోవచ్చు, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో ఇది మరి టీఎస్ లాసెట్ వెబ్సైట్లో మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసే విధానం. సో మీరు 3 ఇయర్స్ ఎల్ఎల్బికి, 5 ఇయర్స్ ఎల్ఎల్బికి కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇందులో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే అంత క్లారిటీగా లేవని నాకు అనిపించింది. సో నేను ఒకసారి మీకు ఏపీ లాసెట్ వెబ్సైట్లో ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. ఇందులో మనకు ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఏపీ లాసెట్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు మెనూ మీద క్లిక్ చేయండి. మెనూ మీద క్లిక్ చేస్తే లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ మార్క్ టెస్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ మనకు మార్క్ టెస్ట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే లోడ్ అయ్యాయి. సో ఇక్కడ వ్యూ ఇన్ అని చెప్పేసి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే కనిపిస్తుంది. సో అందులో మీకు ఇంగ్లీషు, తెలుగు 2 ఉన్నాయి. సో తెలుగు మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలుగులో కనిపిస్తాయి, ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో కనిపిస్తాయి. సో ఇందులో కొంచెం క్లియర్గా ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, లిజన్ వెరీ కేర్ఫుల్లీ. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్, డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 90 minutes. నెంబర్ 2, ద క్లాక్ విల్ బి సెట్ ఎట్ ద సర్వర్. సో ఎగ్జామ్ మీరు అటెండ్ చేసేటప్పుడు రైట్ సైడ్ టాప్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్ సైడ్ టాప్లో మీకు అక్కడ టైమింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో 90 minutes అయిపోగానే ఎగ్జామ్ ఆటోమేటిక్గా ఎండ్ అవుతుంది. సో మీరు ఎండ్ చేయాల్సిన పని లేదు. సో టైం చూసుకుంటూ మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నెంబర్ 3, సో క్వశ్చన్ ప్యాలెట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ప్యాలెట్లో మనకు క్వశ్చన్ యొక్క స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో ఒక క్వశ్చన్ గ్రే కలర్లో ఉన్నట్లయితే, సో 1 అని ఉంది కదా, సో అది ఆ కలర్లో బూడిద కలర్లో ఉన్నట్లయితే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్. ఆ క్వశ్చన్ని మీరు ఇంకా విజిట్ చేయలేదు అని అర్థం, చూడలేదు, చదవలేదు అని అర్థం. సో రెడ్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ మీరు చూశారు కానీ ఆన్సర్ చేయలేదు అని అర్థం. గ్రీన్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ని మీరు చూశారు, ఆన్సర్ కూడా చేశారు అని అర్థం. నెక్స్ట్ వైలెట్ కలర్లో ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ రివ్యూ క్వశ్చన్ ఫర్ రివ్యూ. సో వైలెట్ కలర్లో ఉంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ని చదివారు కానీ ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు, జస్ట్ మార్క్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేసుకున్నారు, ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు కానీ రివ్యూ మీద క్లిక్ చేశారనమాట. సో ఒక క్వశ్చన్ వైలెట్ కలర్లో ఉండి కింద గ్రీన్ కలర్లో ఉన్నట్లయితే సో యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్డ్ ఇట్ ఫర్ రివ్యూ. సో ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేశారు, రివ్యూ కోసం మార్క్ చేసుకున్నారని అర్థం. సో ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ని ఆన్సర్ చేసిన తర్వాతనే మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఒక క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసిన తర్వాతనే మార్క్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేయాలి. సో
The marked for review status for a question simply indicates that you would like to look at the question again. సో 120 క్వశ్చన్స్లో మీరు లాస్ట్లో మిగిలిన 5-10 నిమిషాలలో ఏ క్వశ్చన్లని రివ్యూ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్లను మాత్రమే మార్క్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో ఆ క్వశ్చన్స్ మీకు ఇలా వైలెట్ కలర్లో ఉండి కింద గ్రీన్ కలర్తో కనిపిస్తాయి, రైట్? సో if a question is answered and marked for review, your answer for that question will be considered in the evaluation. సో if a question is answered, ఓకే, అంటే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, ఆన్సర్ సెలెక్ట్ చేసుకొని మార్క్డ్ ఫర్ రివ్యూ చేసుకుంటే ఆ క్వశ్చన్ని ఎగ్జామ్లో ఎవాల్యుయేషన్కి కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయినట్లయితే మీకు 1 మార్క్ వస్తుంది అనమాట. సో అదే మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా మార్క్డ్ ఫర్ రివ్యూ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, లాస్ట్లో మీకు టైం లేకపోవచ్చు, సో దట్ ఎగ్జామ్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇబ్బందుల్లో పడతారు, అనవసరంగా మార్క్స్ కోల్పోతారు. కాబట్టి సో నేను చెప్పిన విషయాన్ని మైండ్లో ఉంచుకోండి. నెంబర్ 4, క్లిక్ ఆన్ ద గ్రేటర్ దెన్ సింబల్ ఆరో ఆర్ రైట్ ఆరో బటన్ టు మ్యాక్సిమైజ్ ద క్వశ్చన్ విండో. సో క్వశ్చన్ విండోని మ్యాక్సిమైజ్ చేయడానికి మీరు రైట్ యారోని, మినిమైజ్ చేసుకోవడానికి లెఫ్ట్ యారోని క్లిక్ చేసుకోవచ్చు. సో లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ సింబల్స్ యూజ్ చేసుకోవచ్చు, అక్కడ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ ప్యాలెట్ కనబడకుండా ఉండాలంటే మీరు మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో నావిగేటింగ్ టు ఏ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి మనం ఎలా నావిగేట్ అవ్వాలి, ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి ఎలా మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఆన్సరింగ్ క్వశ్చన్ నెంబర్ 10. సో సడన్గా మీకు క్వశ్చన్ నెంబర్ 2లో ఆన్సర్ వేరే అని చెప్పేసి గుర్తొచ్చింది. సో అప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 10 నుంచి క్వశ్చన్ నెంబర్ 2కి ఎలా వెళ్ళాలి. సో దట్ ఈస్ కాల్డ్ నావిగేటింగ్ టు ఏ క్వశ్చన్. సో పాయింట్ నెంబర్ 5, టు ఆన్సర్ ఏ క్వశ్చన్ డూ ద ఫాలోయింగ్. క్లిక్ ఆన్ ద క్వశ్చన్ నెంబర్ ఇన్ ద క్వశ్చన్ ప్యాలెట్ ఎట్ ద రైట్ ఆఫ్ యువర్ స్క్రీన్ టు గో టు దట్ నెంబర్డ్ క్వశ్చన్ డైరెక్ట్లీ. సో ఆ క్వశ్చన్ నెంబర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. నోట్ దట్ యూజింగ్ దిస్ ఆప్షన్ డస్ నాట్ సేవ్ యువర్ ఆన్సర్ టు ద కరెంట్ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్. నోట్ ఏం చెప్తున్నారు, మీరు వేరే క్వశ్చన్ మీద క్లిక్ చేసే ముందు ప్రజెంట్ ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ని సేవ్ చేయండి అని చెప్తున్నారు. సో డైరెక్ట్గా మీరు ఒక క్వశ్చన్కి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు కానీ దాన్ని సేవ్ చేయలేదు, డైరెక్ట్గా వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతే ఆ ఆప్షను సేవ్ అవ్వదు అని చెప్తున్నారు. సేవ్ చేసుకోండి అని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ బి, click on save and next to save your answer for the current question and then go to the next question. Exactly. Click the mark for review and next to save your answer for the current question and mark it for review and then go to the next question. Yes. Next, answering a question. Point number 6. సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అని చెప్తున్నారు. సో టు ఆన్సర్ ఎ క్వశ్చన్ క్లిక్ ఆన్ ద బటన్ ఎగెనిస్ట్ ద చూజ్ అన్ ఆప్షన్ అమాంగ్ ద గివెన్ 4 ఆప్షన్స్. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. టు చేంజ్ యువర్ చూజ్ అన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్ ఆఫ్ అనదర్ ఆప్షన్. సో మీరు ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ కాదు ఆప్షన్ ఏ కరెక్ట్ అని మీకు అనిపించింది. సో డైరెక్ట్గా మీరు ఆప్షన్ ఏ మీద క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్, టు డీసెలెక్ట్ యువర్ చూజ్ అన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ద బటన్ ఆఫ్ ద చూజ్ అన్ ఆప్షన్ అగైన్ ఆర్ క్లిక్ ఆన్ ద క్లియర్ రెస్పాన్స్ బటన్. సో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని మళ్ళీ డీసెలెక్ట్ చేసుకోవాలంటే మీరు సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా కింద మీకు క్లియర్ రెస్పాన్స్ అన్న బటన్ ఉంటుంది, దాని మీదైనా క్లిక్ చేయొచ్చు. సో ఇంత విడమరిసి చెప్పాల్సిన అవసరం ఉందా అని అనుకోకండి. సో చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఉంటారు అండ్ కొందరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినప్పటికీ వారికి కంప్యూటర్ మీద అవగాహన ఉండదు అండ్ ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ వారికి ఫస్ట్ టైం కాబట్టి కన్ఫ్యూజన్లో ఉంటారని చెప్పేసి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో most of the students can easily understand all these instructions and there is no need of explaining it. So but I am explaining by keeping in the mind the need of hamlet students, so those who stay in the villages. So వాళ్ళ గురించి చెప్తున్నాను. To save your answer you must click on the save and next button. Yes, సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి సేవ్ చేయాలంటే. టు మార్క్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ క్లిక్ ఆన్ ద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్. If an answer is selected for a question that is marked for review, that answer will be considered for evaluation. So to change your answer to a question that has already been answered, first select that question for answering and then follow step 6b. So అది మీరు ఈజీగానే చేసుకోవచ్చు. నెంబర్ 8, note that only questions for
విచ్ ఆన్సర్స్ ఆర్ సేవ్డ్ ఆర్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఆఫ్టర్ ఆన్సరింగ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. సో మరీ చెప్తున్నారు, ఇప్పటికి 3-4 టైమ్స్ ఇక్కడ ఒక క్వశ్చన్కి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసి మార్క్డ్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేస్తేనే ఆ క్వశ్చన్ ఎవాల్యుయేట్ చేయబడుతుంది. అదర్వైజ్ ఆ క్వశ్చన్కి మీకు 0 మార్క్స్ వస్తాయన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నావిగేటింగ్ త్రూ సెక్షన్స్. సో ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్స్కి మారొచ్చా అంటే మారొచ్చండి. సో 3 సెక్షన్లు ఉన్నాయి కదా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ బి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత సెక్షన్ సి, దెన్ సెక్షన్ ఏ, అలా చేసుకోవచ్చు. సో యాజ్ యువర్ విష్ అనమాట. సెక్షన్స్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద టాప్ బార్ ఆఫ్ ద స్క్రీన్. సో పైన ఉంటాయంట సెక్షన్స్. క్వశ్చన్స్ ఇన్ ఎ సెక్షన్ కెన్ బి వ్యూడ్ బై క్లికింగ్ ఆన్ ద సెక్షన్ నేమ్. Right, the section you are currently viewing is highlighted. So after clicking the save and next button on the last question for a section, you will automatically be taken to the first question of the next section. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా జీకే అండ్ మెంటల్ ఎబిలిటీలో. సో మీరు సెక్షన్ ఏలో 30 క్వశ్చన్ ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశారు. సో అప్పుడు మీకు డైరెక్ట్గా సెక్షన్ బికి తీసుకెళ్తుంది. సెక్షన్ బిలో 31st క్వశ్చన్కి తీసుకొని వెళ్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ యూ కెన్ షఫుల్ సెక్షన్ ఆర్ సబ్జెక్ట్ అండ్ క్వశ్చన్స్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ఓన్లీ డ్యూరింగ్ ద టైమ్ స్టిప్యులేటెడ్. సో 90 minutesలో మీకు నచ్చిన విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. Candidates can view the corresponding section summary as part of the legend that appears in every section above the question palette. సో మీరు ఏ సెక్షన్ అయితే ఆన్సర్ చేస్తున్నారో ఆ సెక్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్స్ మీకు అక్కడ కనిపిస్తాయి. అందులో మీరు ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని మార్క్డ్ ఫర్ రివ్యూ చేశారు, ఎన్ని చూడలేదు, ఓకే, ఎన్ని ఆన్సర్ చేయలేదు, అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ వెరీ కేర్ఫుల్లీ, సో 99%, ఓకే, 99% యాజ్ ఇట్ ఈజ్గా ఇవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఓకే, వేరే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండవు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మళ్ళీ మీరు ఒకసారి చదవండి. సో తెలుగులో చదివే వాళ్ళు తెలుగులో కూడా చదువుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో దీన్ని కూడా మీరు తెలుగులో కావాలంటే చదువుకోవచ్చు. సో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ 90 minutes ఇస్తామని చెప్తున్నారు. దేర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్ అని కూడా చెప్తున్నారు. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు 120 క్వశ్చన్స్కి 120 ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేసి సేవ్ చేసి రండి. క్వశ్చన్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ 2 languages, ఇంగ్లీష్ అండ్ తెలుగు. The questions will be displayed on the screen one at a time in both the languages. సో ఒక్కసారి ఒకే క్వశ్చన్ మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తేనే ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది. ఈచ్ క్వశ్చన్ విల్ హ్యావ్ 4 options, అవుట్ ఆఫ్ విచ్ 1 will be the correct answer and the candidate has to select 1 option. ఓకే, సో ఇక్కడ చూజ్ యువర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అంటున్నారు. ఇక్కడ మార్క్ టెస్ట్లో ఇంగ్లీష్ మీద టిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేస్తున్నాను. సో ఇది చదవండి. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే మీరు ప్రీవియస్ మీద క్లిక్ చేయొచ్చు, లేదు రెడీగా ఉన్నానంటే ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇది మీరు ఇప్పుడు మార్క్ టెస్ట్లో అలా చేసుకోవచ్చు. ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామ్ 10కి స్టార్ట్ అవుతుందంటే కరెక్ట్ 10 o'clock ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయడానికి వాళ్ళు ఆప్షన్ అయితే ఇస్తారు. అక్కడ స్పీకర్స్ ఉంటాయి, మేబీ స్పీకర్స్ నుంచి చెప్తారనమాట. అందరికీ ఒక్కొక్కరికి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒక సార్ ఆర్ మేడం గైడ్ చేస్తారు. ఓకే, క్లిక్ ఆన్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి చెప్తుంటారు, ఏం చేయాలనేది చెప్తుంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ అండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. సో ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయండి. సో క్వశ్చన్స్ అయితే లోడ్ అవుతున్నాయి. సో కంప్యూటర్లో అలా లోడ్ అవ్వడము, లోడింగ్కి టైం తీసుకోవడం ఏముండదు. సో ఒకవేళ మీ కంప్యూటర్ ఏమన్నా స్ట్రక్ అయినా, ప్రాపర్గా లేకున్నా, సో వెంటనే మీరు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్కి ఇన్ఫామ్ చేయాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అరేంజ్డ్ ఇంటూ ఎ 5-letter ఇంగ్లీష్ వర్డ్ అంటున్నారు. సో మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ అనమాట ఇది. సో ఆప్షన్ బి రిల్సా ఉంది కదా. సో అందులో నుంచి మనం
RAILS రేల్స్ తీసుకొని రావచ్చు ఒక వర్డ్. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఈ యొక్క మాక్ టెస్ట్ నేను లాస్ట్ టైం కూడా అటెంప్ట్ చేశాను. సో దాని మీద కూడా వీడియో చేశాను. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను పార్ట్ ఏలో ఉన్నాను. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాను. సెకండ్ క్వశ్చన్ చూశాను కానీ ఆన్సర్ చేయలేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, రైట్. సెకండ్ క్వశ్చన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో ఆ విధంగా మొత్తం 30 క్వశ్చన్స్ మనకు కనిపిస్తాయి. ఇది ఫోన్లో కాబట్టి ఈ విధంగా చిన్నగా కంజెస్టెడ్గా కనిపిస్తుంది. అదే మనం కంప్యూటర్లో అటెంప్ట్ చేసినట్లయితే చాలా క్లియర్గా మనకు ఎవ్రీథింగ్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో సో ఇక్కడ ఐ అనే సింబల్ ఉంది కదా. సో టైం ఉంది కదా, టైం లెఫ్ట్ 88 minutes 35 seconds అలా నడుస్తుంది కదా. సో దాని కిందే ఐ అనే ఒక సింబల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. సో క్వశ్చన్ వ్యూ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు మార్చుకోవచ్చు. సో ఆన్సర్డ్, నాట్ ఆన్సర్డ్, సో మార్చుకునే అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఎగ్జామ్లో కూడా అలానే ఉంటుంది. సో ఆన్సర్డ్ 1 question, నాట్ ఆన్సర్డ్ 1 question, నాట్ విజిటెడ్ 28 questions, ఇంకా 28 questions నేను చూడలేదు. నెక్స్ట్ మార్క్డ్ ఫర్ రివ్యూ 0. నెక్స్ట్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్, అది కూడా 0. సో లెట్ అస్ సీ. సో సెకండ్ క్వశ్చన్కి నేను మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాను. సో మీకు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, హూ సెడ్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. సో ఆప్షన్ ఏ అరిస్టాటిల్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ ఆప్షను సెలెక్ట్ చేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసినట్లయితే సో ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఆప్షన్లో 1 అని పడింది కదా. సో దట్ ఈస్. సో నేను ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ సెలెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్గా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఏ ఆన్సర్ సెలెక్ట్ చేయలేదండి. సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, బట్ ఇక్కడ మార్క్డ్ ఫర్ రివ్యూలో 1 అని ఉంది. సో ఇప్పుడు ఈ 1 క్వశ్చన్ ఎగ్జామ్లో కన్సిడర్ చేయరు. నేను ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండానే మార్క్డ్ ఫర్ రివ్యూ క్లిక్ చేసిన కారణం చేత దానికి 0 marks పడతాయి అన్నమాట. because you have not selected any option. So that is the reason. So you must and should select the option and then click on mark for review and next. So otherwise you may lose 1 mark, friends. So be careful. ఓకే, బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద ఆప్షన్స్. సో ఇక్కడ ఈ విధంగా మీరు 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ బి, తర్వాత సెక్షన్ సి అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మార్క్ టెస్ట్లో మనం కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అని చూసుకోలేము, బట్ మీరు జస్ట్ గూగుల్లో క్వశ్చన్ టైప్ చేస్తే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చూసుకోవచ్చు. సో ఈ యొక్క 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 30 క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఆన్సర్స్ అన్ని కూడా చెప్పాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ 30 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు ఆ వీడియో నుంచి తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు టీఎస్ లాసెట్లో 2 మార్క్ టెస్ట్ అండ్ ఏపీ లాసెట్లో 1 మార్క్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఆల్రెడీ ఒకసారి చదివారు కాబట్టి ఎగ్జామ్లో కూడా సేమ్ 99% అవే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుసు, ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసు, ఆప్షన్స్ ఏముంటాయో తెలుసు. సో ఎవ్రీథింగ్ మీరు జస్ట్ కూల్గా, కామ్గా, కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఎగ్జామ్లో మంచి ప్రతిభ కనబరచాలని కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో, ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.